నమస్కారం. తీర్థయాత్ర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహాబలేశ్వరం అనగానే కృష్ణానది, కృష్ణానది అనగానే మహాబలేశ్వరం గుర్తుకు వస్తాయి. సముద్ర మట్టానికి దాదాపు 4000 అడుగుల ఎత్తున ఓ కొండ ప్రాంతాన కృష్ణానదీమ తల్లి జన్మనొందింది. ఓ పవిత్ర నది, జననస్థలి, హిందువులంతా పావనక్షేత్రంగా భావిస్తారు. దేశంలోనే 3వ పెద్ద నదిగా అలరారుతున్న కృష్ణానది జన్మస్థలి, అక్కడ నెలకొన్న శ్రీకృష్ణోయి దేవస్థానం దేశ విదేశీ యాత్రికులకు తీర్థయాత్రా స్థలమే విరాజిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో మహారాష్ట్ర మహాబలేశ్వర క్షేత్రంలోని శ్రీకృష్ణాబాయి దేవస్థానాన్ని వీక్షిద్దాం. కృష్ణవేణి కదిలింది బిరబిర, నదై పరుగులిడింది జలజల. ప్రవహించిన చోటల్లా ఆకుపచ్చదనాలు, పంట పొలాల ధాన్యరాసుల గలగలలు. అందుకే కృష్ణవేణి తెలుగింటి విరిబోని, సిరిబోని. సావిత్రమ్మ శాపమిచ్చింది, అది ప్రజల పాలిట వరమయ్యింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులుగా మారెనట, మహాబలేశ్వరాన గోముఖం నుంచి కృష్ణాజలం జాలువారెనట. కోయిన, వెన్న, మలప్రభ, ఘటప్రభ, తుంగ, భద్ర, దిండి, దూద్గంగ, మూసి ఉపనదులెన్నో కృష్ణమ్మతో కలిసెనట. ఒకచోట నిండుగా, మరోచోట మెండుగా, పొలాలకు దండిగా ప్రవహించు 4 రాష్ట్రాల జీవన వాహిని కృష్ణవేణి. మళ్లీ 12 ముస్తాబైన పుష్కరవేణి. అదిగో కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం. నదీ పర్వ సంరంభాల తోరణాల పవిత్ర స్నాన దాన అర్చనాది క్రతువుల కృష్ణవేణికి 12 పుష్కర శోభ. కరుణారా తిలకించ తరలి రండి, పునీతులై చరించండి, పులకరించండి, పాపాలను తొలగించే పావన గంగాజరి. ఆహ్వానం పలుకుతుంది పుష్కరవేణి కృష్ణవేణి. నది కృష్ణవేణిని దర్శించుకోవటం అంటే శివకేశవులను దర్శించుకోవటమే. సావిత్రీదేవి ఇచ్చిన శాప ఫలితంగా విష్ణువు కృష్ణానదిగా, శివుడు వేణి నదిగా రూపెత్తారు. ఆ రెండూ కలగలిసి ప్రవహించి కృష్ణవేణి నదిగా 1400 కిలోమీటర్లు ప్రవహించింది. ఆ పరీవాహక ప్రాంత పలు తీరాలలో అనేక పుణ్యస్థలాలను వెల్లడించింది. అనేక తీర్థక్షేత్రాలను ఆవిష్కరించింది. అంతటి పరమపావన కృష్ణానదీమ తల్లికి ప్రాదుర్భవ ప్రదేశంలోనే చక్కటి ఆలయమిది. ఈ ఆలయ ప్రవేశం గోముఖ కృష్ణా ప్రవాహ సన్నివేశ దర్శనం శివకేశవుల దర్శన సమానం. ఎక్కడ్నుంచొస్తున్నాయో తెలియదు కాని గోముఖం నుంచి దర్శనీయమవుతోన్న కృష్ణాజలాల సందర్శనం. గోవు ముఖం నుంచి ఏర్పడిన జలధార వాగై, వరదై, వేణి నదితో కలిసి కృష్ణవేణిగా నదీ రూపమెత్తిన సుందర దృశ్యం కృష్ణా పైలాన్ దృశ్యం. శ్రీకృష్ణాబాయి ఆలయాన వ్యత్యస్త పాదార వింద శ్రీకృష్ణుని ప్రతిమ సందర్శనం. కృష్ణగా మారిన విష్ణువు చెంత వెన్నాగా ప్రవహిస్తోన్న పరమశివుని నాగపద్మ పానవట్ట సహిత లింగాకార దర్శనం. రుద్రాంశ, విష్ణావతార, శ్రీరామబంటు ఆంజనేయ స్వామి ఉపాలయ దర్శనం. మహాబలేశ్వరం మహావిష్ణువు నదీ రూపమెత్తిన మహాపుణ్యక్షేత్రం. మహాబలేశ్వరం మహాదేవుడు సైతం వెన్నా నదిగా మారి ప్రవహించిన స్థలం మహాబలేశ్వరం. బ్రహ్మదేవుడు కూడా కొయినా నదిగా నడయాడిన ప్రదేశం.
శంఖచక్రధరాం దేవీం నీలోత్పలదళ ప్రభావం విష్ణురూపాంకితాం దేవి కృష్ణవేణి నమామ్యహం. సరస్వతీదేవి శాపంతో త్రిమూర్తులు ముగ్గురు 3 నదులై ఆ 3 కలిసి కృష్ణవేణిగా దేశంలోనే 3వ పెద్ద నదిగా అవతరించి ప్రజల దాహాన్ని తీర్చారు, ఆకలికి ఆహారాన్ని పండించారు. అంతటి మహత్తరమైన నదికి ఈ క్షేత్రం ప్రారంభస్థలి. నీరు నీటి ఊటై ప్రవహించి బిందువు బిందువు సింధువైనట్లు నదై పరుగులిడిన పావన స్థలి ఇదే. అందుకే ఈ స్థలి ఓ గుడి అయి విరాజిల్లుతోంది. అదే శ్రీకృష్ణోయి దేవస్థానం. ఓ కుండం వంటి నిర్మాణంలోకి గోవు నోటి నుంచి నిరంతర ధారాపాతంగా పడుతోన్న జలమే జలరూప శ్రీ మహావిష్ణువు. విష్ణువు అవధరించిన కృష్ణ రూపమిది. అందుకే దేశ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడికొచ్చేటప్పటికీ తీర్థయాత్రికులైపోతారు. కృష్ణమ్మ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోవు ముఖత వెలువడడం ఓ మహిమాన్విత అంశం. సర్వదేవతల నిలయంగా గోవుని భక్తులెల్లరూ భావిస్తారు. గోవు సర్వాంగాలలో 3,000,000 దేవతలు వసించి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి కృష్ణాజలం జాలువారుతోన్న గుండం చుట్టూ మెట్ల వంటి నిర్మాణం పవిత్ర పుష్కరిణి అనే భావాన్ని కలిగిస్తోంది. ఆ గుండం చుట్టూ ఉన్న స్తంభాల వంటి కట్టడాలు ఈ కృష్ణాబాయి దేవస్థాన పురాతనత్వాన్ని చెప్పకనే చెబుతున్నట్లుంటాయి. అభిషేక ప్రియుడు పరమశివుడు. అందుకే ఆ గౌరీ ప్రియుడు నదీ తీరాలలో వెలుస్తాడు. అర్చనాభిలాషి ఈ పరమేశ్వరుడు. అందుకే పర్వతాగ్రాలలో నెలకొంటాడు. పత్రం పుష్పం తోయల స్వీకర్త శంకరుడు. అందుకే అరణ్య ప్రాంతాలలో ప్రతిష్ఠితుడవుతాడు. ఈ 3 ప్రాంతాలు కలగలిసిన చక్కనైన ప్రాంతం మహాబలేశ్వరం. ఈ క్షేత్రంలోని కృష్ణోయి దేవస్థానంలో నాగపద్మపీఠ పానవట్టంపై లింగరూపుడే దర్శనమిస్తున్నాడు. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతాంగచర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ. మన సకల దారిద్ర్యాలను దుఃఖాలను దహించి ముక్తిని ప్రసాదించే ఫలదాయకుడు పరమశివుడు. ఆ శివపరమాత్మ కృష్ణగా అవతరించిన శ్రీ మహావిష్ణువు చెంతనే మహాబలేశ్వర క్షేత్ర శ్రీకృష్ణాబాయి దేవస్థానంలో కొలువయ్యాడు. సృష్టికర్త బ్రహ్మ సతీమణి సావిత్రి వాక్కు భూలోకవాసులకు వరమో పరమశివునికి శాపమో గాని ఆ శంకరుడు లింగరూపాననే పూజలందుకుంటున్నాడు. నదీ రూపాన నీరై నేలకు దాహాన్ని తీరుస్తున్నాడు. పొలాల ద్వారా ఆహారాన్ని పండిస్తున్నాడు. అందుకే ఈ కృష్ణోయి మందిరాన శివుడు గర్భాలయంలో గుండ్రటి గరుకు పానవట్టంపై అంగరహిత లింగరూపుడై కొలువయ్యాడు. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. తెల్లని విరజాజి పూలు, పసుపు వర్ణ పూబంతుల అలంకారంలో నల్లరాతి శివలింగయ్య దర్శనమిస్తున్నాడు. పక్కనే డమరు సహిత త్రిశూలముండగా లింగానికి పంచపడగల నాగేంద్రుడు అలంకారమవ్వగా శివుడు పరమ సౌందర్యంతో వెలుగొందిపోతున్నాడు. ఆ జగత్పితరుడు కూర్చున్న పానవట్టం ఓ పరమాద్భుత వైచిత్రిని కలిగి ఉంటుంది. పానవట్టం కింద భాగాన పద్మదళాల పీఠముంది. ఆ పద్మపీఠం చుట్టూ రుద్రాక్షలు అలంకారమైనట్లు శిల్పితమై ఉంది. ఆ పీఠాన్ని పలు నాగులు భారావాహులై మోస్తున్నట్టుండడం ఓ పరమాద్భుత శిల్పశైలి. ఈ అపురూప పానవట్ట శివలింగ దర్శనం నిజంగా పరమపావనమై భక్తులకు జన్మజన్మల ఫలాన్ని ప్రాప్తింపచేస్తోంది.
भीतविप्रबालपालते नमः शिवाय शूलभिन्नदुष्टतक्षपालते नमः शिवाय मूलकारणीयकालकालते नमः शिवाय पालयाधुना दयालवालते नमः शिवाय नमः शिवाय नमः शिवाय। ఆహ్లాదకరమైన వాతావరణం భక్తజనులను ఆధ్యాత్మిక ధారలోకి మరింతగా లీనమయ్యేలా చేస్తుంది. అంతటి ఆహ్లాదకర ప్రకృతి సౌందర్యాలతో అలరారే ఈ ప్రాంతం ఈ మహాబలేశ్వరం. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన తీర్థయాత్రికులు తాము కేవలం ఒక పుణ్యక్షేత్రానికే వచ్చామని కాకుండా మనోహరమైన పర్యాటక స్థలికి కూడా వచ్చామన్నంత సంతృప్తి ఈ మహాబలేశ్వర క్షేత్రం కలిగిస్తుంది. ఆలయాలకు నిలయమైన మహాబలేశ్వరం పరమ సౌందర్యవంతమైన ప్రకృతి శోభతో అలరారుతోంది. ప్రకృతే ఈశ్వరుడు. ఆయన కొలువైన ప్రాంతాన ప్రకృతి పరవశించి డమరుక నాదాల శివతాండవమాడుతున్నంతగా పరవశించిపోతుంది. ఎన్నో సుందరమైన దృశ్యాలను మేఘమాలికలతో చారికల మట్టిపెళ్లల అందాల కొండ చెరియల్ని రచిస్తున్నది. విధాత తన కుంచెతో అందంగా చిత్రించిన చిత్రమాలికల్లా మహాబలేశ్వర ప్రకృతి అందాలు విరాజిల్లుతుంటాయి. సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తున మేఘాల మధ్యనున్న శ్రీ కృష్ణాబాయి ఆలయం కొండ నుంచి చూస్తే కొండ దిగువన నదీ రూపెత్తిన కృష్ణానదీ పైలాన్ దృశ్యాన్ని వర్ణించడానికి లక్షల అక్షరాల శక్తి చాలు. తీర్థయాత్రికులై వచ్చిన వారు ఎంతో ఆహ్లాదకరంగా అలరారుతోన్న ఆ ప్రకృతి దృశ్యాలకు ప్రకృతి ఆరాధకులైపోకమానరు. సహ్యాద్రి పర్వతాల వరుసలను కొండవాలును చూస్తుంటే బ్రహ్మదేవుడు తీరిగ్గా చక్కటి శిల్పాలను చెక్కాడా అనిపిస్తుంది. 3 కోతుల వలె 3 మంకీస్ అనే పర్యాటక స్థలిని చూస్తే ఎవ్వరైనా అబ్బురపడాల్సిందే. కృష్ణానది జనన స్థలి అయిన ఈ మహాబలేశ్వరం కొండ ప్రాంతాల్లోకెల్లా అతి ఎత్తైన అతి సుందరమైన ప్రాంతం ఆర్థర్ సీట్ పాయింట్. ఇక్కడి నుంచి చూస్తే సావిత్రి నదీ పాయ ఓ సన్నని వంపుల గీత వలె కానవస్తుంది. ఇక్కడే ఉన్న టైగర్ స్ప్రింగ్ పాయింట్ అనగా పులులు దాహం తీర్చుకునే ప్రాంతం ఈ ఆలయ సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక్కడి నీరు ఇప్పటికీ ఎంతో చల్లగా మరెంతో శుచిగా రుచిగా ఉంటుంది. ఇక్కడ కృష్ణాబాయి ఆలయాన్ని చూడడానికి వెళ్లిన యాత్రికులు ఆ మేఘాల మధ్యన విహరిస్తూ తమను తాము మైమరచిపోతారు. శివుణ్ణి చూడడానికి వస్తే శివుని ఆవాసమైన కైలాసానికే వచ్చినంత సంబరపడిపోతారు. అంతగా ఆ పరిసరాల అందచందాలు విరాజిల్లుతుంటాయి. కొండలు కొండవాలులు చూస్తుంటే ఎవరో అందంగా చెక్కినట్లే ఆ కొండచారికలు అగుపిస్తాయి. ఎల్ఫిన్స్టన్ ప్రాంతం ఈ మహాబలేశ్వరానికే అత్యంత అందమైన ప్రదేశం. మరో కొండ నిజంగానే ఓ గజముఖం వల్లే ఏనుగు తన తొండంతో కనిపించి సందర్శకులను అబ్బురపరుస్తుంది. ఇంతటి పరమసుందరమైన ప్రకృతి కమనీయమైన కావ్య దృశ్యాలుగా పురాణగాథలకు చిత్రపటాల్లా యాత్రికులకు కనువిందు చేస్తాయి. అందుకే ఈ మహాబలేశ్వర క్షేత్ర శ్రీకృష్ణోయి మందిరం పరిసరాలు ఆజన్మాంతం గుర్తుండిపోయే సుమనోహర దృశ్యంగా సందర్శకుల మదిలో మిగిలిపోతుంది. కృష్ణవేణి అనే నదీనామంలో శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తున్నాడు. ఆ శ్రీకృష్ణుని చేతిలోని వేణువు వినిపిస్తోంది. అందుకేనేమో ఈ మహాబలేశ్వర శ్రీకృష్ణోయి దేవస్థానంలో శ్రీకృష్ణుడు కూడా చక్కని రూపాన ఏకశిల రూపుడై తన ప్రియసకి రాధతో కూడి కానవస్తాడు. ఇదే ఆలయంలో పరమశివుని లింగాకారం పక్కనే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన ఇష్టసఖి రాధతో కలిసి ఏకరాతి శిల్పమై దర్శనమిస్తున్నాడు. వేణువుని ఊదుతూ తన కాలిని ఎత్తి మరో కాలికి సంధానించి మడమ ఎత్తి నృత్య భంగిమలో చూడచక్కని భంగిమలో కానవస్తున్నాడు స్వామి. ఈ వేణుగోపాలుని వేణుగానానికి తన్మయురాలై ఉందా అన్నట్టుగా
రాధాదేవి కొలువై ఉంది. ఈ రాధాకృష్ణుల అర్చనం ఈ ఆలయంలో చేయించుకోవడం ఎంతో పుణ్యప్రదం. కృష్ణవేణి దేవస్థానంలో కృష్ణుని ఆరాధనం పరమ పావనం. రుద్రుని అంశతో రుద్రాంశుడయ్యాడు అంజనీసుతుడు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగ అవతార శ్రీరాముని బంటు అయ్యాడి ఆంజనేయుడు. శివ విష్ణువులిరువురు నదీ రూపాలై కృష్ణవేణిగా కలిసి ప్రవహిస్తున్న చోట ఆంజనేయుడు ఉండకుండా ఉంటాడా చెప్పండి? కృష్ణా తీరాలలో అనేక హనుమక్షేత్రాలు ఉండటం ఒకెత్తైతే ఆ కృష్ణవేణి ఉద్భవస్థలి మహాబలేశ్వరంలోనే కృష్ణాబాయి దేవస్థానంలో ఒక ఉపాలయంలో కొలువై ఉండటం మరోకెత్తు. ఇదే ఆలయ పరిసరాల్లో ఉన్న మరో మందిరం శ్రీ ఆంజనేయ స్వామి మందిరం. మందిరం యావత్తూ సింధూర వర్ణంలోనే ఉండడం ఓ ప్రత్యేకత. గర్భాలయంలో స్వామివారు గదను ఎత్తిపట్టి తన వాలాన్ని శిరము కంటే ఎత్తుగా ఉంచి దర్శనమివ్వడం ఓ విశేషం. ఒళ్లంతా సింధూరాన్ని అలుముకొని నా రాముడు నా దేహమంతా నిండి ఉన్నాడని చెబుతున్నట్లుంటాడీ హనుమ. రుద్రాంశజునిగా శివలింగమున్న కృష్ణాబాయి ఆలయాన శ్రీ మహావిష్ణువు కృష్ణానదిగా ఉన్న తావుననే ఈ త్రేతాయుగ శ్రీరాముని బంటు ఆంజనేయ స్వామి నెలకొని ఉండడం పురాణపర ఆధ్యాత్మిక సంబంధమే. కృష్ణానది జన్మస్థలికి వచ్చిన భక్తులు ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శించి అర్చించుకుంటారు. ఆరతికి జయ హనుమాన్ లలాకి दुष्ट दलन रघुनाथ कला की आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की. ఇన్ని విశేషాంశాల పరమ సౌందర్యవంతమైన ప్రకృతి దృశ్యాల మధ్య అలరారే శ్రీ కృష్ణవేణి దేవస్థానమున్న మహాబలేశ్వరానికి దేశంలోని వివిధ ప్రాంతాల వారు ముంబై, పూణే పట్టణాలకి చేరుకుంటారు. పూణే నుంచి ఖండాల మీదుగా, ముంబై నుంచి రసయాని, దర్శెట్, ఖవాలి, పాలి, మన్గావ్, గోరేగావ్, మహద్, పొలడ్పూర్ల మీదుగా ఈ శ్రీక్షేత్ర మహాబలేశ్వరానికి చేరుకుంటారు. హైదరాబాదు నుంచి వెళ్లే యాత్రికులు సంగారెడ్డి, జహీరాబాద్, హుమ్నాబాద్, ఒమెర్గా, నల్దుర్గ్, సోలాపూర్, పండరీపురం, సతారాల మీదుగా మహాబలేశ్వరానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సూర్యాపేట్, హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, హుమ్నాబాద్, ఒమెర్గా, నల్దుర్గ్, సోలాపూర్, పండరీపురం, సతారాల మీదుగా మహాబలేశ్వరానికి చేరుకుంటారు. కృష్ణవేణి నదీ దర్శనం, నదీ స్నానం ఒక విధమైన ఫలితాన్నిస్తుంది. కృష్ణాతీర పవిత్ర క్షేత్రాల దర్శనం మరో విధమైన ఫలాలనిస్తుంది. అదే పావన కృష్ణానదీ జనన క్షేత్రాన్ని దర్శించుకోగలటం ఊహకందనంత ఫలాలనిస్తుంది. శ్రీక్షేత్ర మహాబలేశ్వరాన్ని, అక్కడ నెలకొన్న పురాతన మహిమాన్విత కృష్ణోయి దేవస్థానం దర్శించుకుని తరించాం. కృష్ణవేణి రూపాన ఉన్న ఆ శివకేశవుల కరుణా ప్రవాహం మనందరిపై ప్రవహిస్తూనే ఉంటుందని ఆశిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.